గుంటూరులో కాంగ్రెస్ పార్టీ జిల్లా నగర అధ్యక్షుల ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. కాంగ్రెస్ పార్టీ జిల్లా నగర అధ్యక్షుల ప్రమాణ స్వీకారోత్సవం. కాంగ్రెస్ పార్టీ నూతన జిల్లా నగర అధ్యక్షుల ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం గుంటూరులో ఘనంగా జరిగింది. జిల్లా అధ్యక్షులుగా న్యాయవాది యానం సుధీర్ బాబు, నగర అధ్యక్షుడిగా ఖలీల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ లింగంశెట్టి ఈశ్వరరావు, యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కట్టా జవహర్, ఎన్ఎస్వై గుంటూరు జిల్లా అధ్యక్షులు షేక్ కరీం, పలువురు నాయకులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా గుంటూరులో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మస్తాన్ వలీ మాట్లాడుతూ, ప్రజలపై అప్పుల భారం మోపడమే లక్ష్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన కొనసాగుతుందన్నారు. అభివృద్ధి పేరుతో కార్పొరేట్ శక్తులకు విలువైన భూములను దారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. దాతలు ఇచ్చిన భూములను కట్టబెట్టే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పోరాటాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని జిల్లా నగర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సుధీర్ బాబు, ఖలీల్ తెలిపారు. రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు, మాణిక్ ఠాగూర్ గారు, షర్మిలా రెడ్డి గారు, వీరందరి యొక్క ఆశలు మీ మీద చాలా ఆశలు ఉన్నాయి. ఆ ఆశలను నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. మీరు వాదన చేయాలి. ఇవాళ ఈ సభా సందర్భంగా ఎవడు పని చేయకపోయినా క్షమించమాకండి. నేను పని చేయకపోయినా చెప్పండి, పార్టీ దృష్టికి తీసుకెళ్ళండి. వీడు పని చేస్తున్నాడు, వీడు పని చేయట్లేదు, వీడు నటిస్తున్నాడు, 14 అవర్లు వచ్చి నేను 6 కొడతాను అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. మనకు కూడా మా పార్టీలో సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా తప్పుదారి పట్టించాడు. రాష్ట్ర విభజనప్పుడు నా దగ్గర ఆఖరి బాల్ ఉంది, 6 కొడతాను, మీకు ఎందుకు, మీ రాష్ట్ర విభజన ఆపుతానని చెప్పి ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీని నట్టేట్లో ముంచినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి లాగా అటువంటి వ్యక్తులను నమ్మకండి. పనిచేసే వాళ్ళని ఆదరించండి. ఎవరు పనిచేస్తే వాళ్ళని తీసుకొచ్చి ముందుకు పెట్టుకోండి. ఒక్కళ్ళతో నడిచేది కాదు. చాలా పెద్ద టీం కావాలి, క్రికెట్ టీం కావాలి. మీరు కెప్టెన్గా తగిన సమయంలో తగిన విధంగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఆ బాధ్యత మీ టీంని గెలిపించింది. ఆ విధంగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, పోరాటాలు ప్రయత్నాలు చేసినంత మాత్రాన విజయాలు రావు. వస్తాయా? పోరాటాలు ప్రయత్నాలు చేసినంత మాత్రాన ప్రతి ఒక్కసారి విజయవంతమైన సక్సెస్ రావు. సరేనా? కొంచెం కూర్చో. ప్రతిసారి రావు, కానీ ప్రయత్నం చేసి పోరాటం చేసినప్పుడల్లా అనుభవం వస్తుంది. అనుభవం వస్తుందా లేదా? పోరాటం ప్రయత్నం చేసినప్పుడల్లా అనుభవం వచ్చింది. కానీ ఈ రెండు చేయని చాలా మంది ఉంటారు. ఈ రెండు కూడా చేయరు. టీషర్టు నేను మళ్ళీ ప్రతి టైం నేను కుర్తా పైన వేసుకొని టైంకు కనపడతాడు చేయగలుగుతారు. దాంతో పార్టీకి చాలా ద్రోహం జరిగింది. అటువంటి వాళ్ళతో వద్దు. పోరాడండి. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని ఒక మహానుభావుడు అన్నాడు. ఆ మాటను గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఎవరి కోసం ఈ కాంగ్రెస్ పార్టీ ఆగదు. మస్తాన్ వలి కోసం ఆగదు, సుధీర్ కోసం ఆగదు, లేదా ఖలీల్ కోసం ఆగదు. ఈ వరవడిలో పనిచేసేవాడు జీవితకాలం నిలబడేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ విధానంలో మేమంతా మీకు అండగా ఉంటాం. ఇవాళ పోతే రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ కూటమి ప్రభుత్వం గడిచిన 2 సంవత్సరాలు కాబోతా వస్తా ఉంది. ఈ 2 సంవత్సరాల్లోనే ఎంత అప్పు చేసి ఉంటారు చెప్పండి? 2.5 సంవత్సరాల్లో 2 సంవత్సరాల్లో 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే, గడిచిన 11 సంవత్సరాల్లో మీ అందరి మీద, ఈ ఆంధ్ర రాష్ట్రం మీద కలిసి 11.5 లక్షల కోట్ల రూపాయల అప్పు మీ మీద ఉంది, మీ కుటుంబం మీద ఉంది, మీ పిల్లల మీద ఉంది, భవిష్యత్తు మీద ఉంది. ఎవరు తీర్చాలి అని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం పత్రికల ద్వారాగానో, కొంతమంది సోషల్ మీడియా ద్వారాగానో ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు. ప్రజల భూముల్ని, రైతుల భూముల్ని వదిలిపెట్టట్లా. స్వయాన లోకేష్ రెడ్డి గారు అంటారు, నేను 99 పైసలకి ఎకరం భూమి ఇస్తానంటాడు. ఎవరి భూమి? ప్రజల భూమి,
రైతుల భూమి ఎవరికి ఇస్తానన్నాడు?